హాయ్, వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా ఎస్ఎస్సి క్యాలెండర్ రివైజ్ చేసి మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు జరగచ్చు అనేది ఒక స్మాల్ అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గో. అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. సో మనకి ఎస్ఎస్సి రివైజ్ క్యాలెండర్ అంటే ఇప్పుడే ఇందాకే వచ్చిందండి. దీని గురించి ఒకసారి నీట్గా అనాలిసిస్ చేద్దాం. మనకి ఫస్ట్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది అనమాట. ఏదైనా హైలైట్ పోస్టులు అనమాట ఇవి. ఎస్ఎస్సి సిజిఎల్, ఢిల్లీ పోలీసు, సిఆర్పిఎఫ్, నెక్స్ట్ అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ 10+2, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 10th బేస్ పైన రిలీజ్ చేస్తారు. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీ 10th బేస్ పైన అనమాట. ఇవి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, అదేవిధంగా నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, దీనిపైన మనం ఒకసారి నీట్గా అనాలిసిస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్, ఈ ఎస్ఎస్సి సిజిఎల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఎస్ఎస్సి సిజిఎల్ క్వాలిఫికేషన్ డిగ్రీ, ఎనీ డిగ్రీ, అది బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చి June 9th నుంచి July 4th వరకు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందంటే ఇక్కడ August 13th నుంచి 30 August 2025, అంటే 2025లో, అంటే ఈ నెక్స్ట్ ఆగస్టు ఎగ్జామినేషన్ ఏది సిజిఎల్ జరగబోతోంది. నెక్స్ట్ వన్ చూడండి, ఢిల్లీ పోలీసు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, 2 కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఇది కూడా ఒక 1 week గ్యాప్లో వస్తుంది మనకి. ఒక 1 week గ్యాప్లో ఢిల్లీ పోలీసు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అది కూడా July 7th వరకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ September 1st నుంచి September 6th వరకు 2025 ఆగస్టులో వచ్చి సిజిఎల్, ఢిల్లీ పోలీస్ వచ్చి September 1st నుంచి September 6th వరకు. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ చూడండి, సిహెచ్ఎస్ఎల్ ఇంటర్ బేస్ పైన అనమాట. ఇది కూడా ఇక్కడ ఢిల్లీ పోలీస్ డిగ్రీ బేస్ పైన, అంటే ఎనీ డిగ్రీ అనమాట ఇక్కడ. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ వచ్చి 10+2, ఇక్కడే రాస్తాను, అంటే ఇంటర్ 10+2 బేస్ పైన. ఇది కూడా ఒక 1 week గ్యాప్లోనే మనకి 1 week గ్యాప్లోనే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు మనకి. ఎప్పటి వరకు 18th July వరకు అప్లై చేసుకోవచ్చు. 23rd June సిహెచ్ఎస్ఆర్ రిలీజ్ చేస్తారు. అదేవిధంగా అప్లై చేసుకునే లాస్ట్ డేట్ వచ్చి 18th July వరకు మనకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 8th September, అక్కడ ఇక్కడ 2 days గ్యాప్ ఉంది అంతే మనకి. 8th September నుంచి 18th September వరకు 2025 వరకు ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి ఉంటాయన్నమాట, అంటే ఎగ్జామినేషన్ జరుగుతాయి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూడండి, ఇది 10th బేస్ పైన. ఓకే, ఇది కూడా ఒక 3 days గ్యాప్లోనే, ఇక 3 days గ్యాప్లోనే మనకి 26/06/2025, నెక్స్ట్ July 24th వరకు అప్లై చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చి 10th బేస్ పైన అనమాట ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందంటే 20th September నుంచి 24th October, అంటే దాదాపు 30 days, అంటే 1 month జరగబోతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ చూడండి, ఎస్ఎస్సి జీడీ వచ్చి అక్టోబర్లో రిలీజ్ అవుతుంది 25లో, నవంబర్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి మనకి February 2026, అంటే నెక్స్ట్ ఇయర్ 2026కి ఎగ్జామినేషన్ జీడీ అనేది జరగబోతుంది. ఇప్పుడు మనము రైల్వేస్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చాయి కదా మనకి, ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. సిజిఎల్ మనకి August 30 నుంచి 30 వరకు, August 30 నుంచి 30 వరకు, అంటే మోస్ట్లీ మ్యాక్సిమం ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ నెక్స్ట్ మంత్ కానీ, అంటే June 1st week కానీ 2nd weekలో జరిగే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. నెక్స్ట్ July అండర్ గ్రాడ్యుయేట్ జరిగే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి డేట్స్ ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా ముందుకెళ్తే ఇంకా రైల్వే బోర్డు వాళ్ళే ఇంకా చెప్పాలా, అది ఎక్స్పెక్టెడ్ మాత్రమే నేను చెప్పింది, అది కంపల్సరీ కాదు. ఇక్కడ మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసే చెప్తాం అనమాట. 100%
అది రైల్వే బోర్డు రిలీజ్ చేసేంత వరకు ఎవరికీ తెలియదు. ఓకే, ఇది నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందంటే, గ్రూప్ డి ఇంకా కోర్టు కేసు నడుస్తుంది, అది ఇంకా తేలలేదు. అది తెలిసిన తర్వాత చూద్దాం, దాని గురించి ఒకసారి నీట్గా చెప్దాం. ఇంకా నెక్స్ట్ ఏఎల్పి నోటిఫికేషన్ నెక్స్ట్ ఈ టుమారో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా, 11th. ఎవరైతే అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఇంకేం లేవు. ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్నారు కనుక్కున్న వాళ్ళు, ఎన్సీఆర్టీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు నేను టెలిగ్రామ్లో ఫ్రీ బుక్స్గా సెండ్ చేసి ఆల్రెడీ ఉంచాను మన టెలిగ్రామ్ ఛానల్లో, వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ఎన్సీఆర్టీ కాదు, రీజనింగ్ కూడా సెండ్ చేశాను, అర్థమెటిక్ కూడా సెండ్ చేశాను. మీకు ఫ్రీ బుక్స్గానే నేను సెండ్ చేశాను అనమాట. అందులో ఏం అమౌంట్ ఏం పెట్టలేదు ఇక్కడ. ఓకే, ఫ్రీ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఇంకా నేను ఏం చెప్తానంటే, ఫైనల్గా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒకసారి ఆలోచించండి, ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఇంకా మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ పెన్ పెట్టుకొని ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు బ్యాడ్ కామెంట్స్ చేసేవాళ్ళు. అక్కడ నేను ఊగిపోయింది మీకోసమేనాయనా, నా కోసమేం కాదు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడుకోండి, అది మీ విజ్ఞతకే, మీ పెంపకం ఎలా ఉందో నాకేదో తెలియదు. కానీ ఏది పడితే అది, నోకడైతే నా క్వాలిఫికేషన్ అడుగుతాడు, నీదేంది అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ని, ఆయన దాన్ని మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడతాను. బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో నేను ఒక మ్యాథ్స్ టీచర్ని. ఇన్నేళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. నా ఎక్స్పీరియన్స్ యూజ్ చేసే యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మీరు ఏది పడితే అది మాట్లాడితే అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను మిమ్మల్ని ఏం మాట్లాడను, జస్ట్ బ్లాక్ చేసి వెళ్ళిపోతాను అంతే. ఒక్కరినే ఒక మాట మాట్లాడను, అది మీరే తెలుసుకోండి. ఇంకా నేనేం చెప్పాను, ఆల్రెడీ 2 వీడియోలు కూడా పోస్ట్ చేశాను. మా స్టూడెంట్స్ వచ్చి చిన్న స్మాల్ గిఫ్ట్లు ఇచ్చేసి స్వీట్కి ఇచ్చేసి వెళ్ళిపోయినారు అన్నమాట. అది మీ బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసమే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. ఏది పడితే అది మాట్లాడద్దండి. అది మాట్లాడడం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోతారు అంతే. అది నన్నేంటే ఏమవుతుంది, మహా అంటే ఫీల్ అవుతాను, వదిలేస్తాను. మాట్లాడితే మాట్లాడేయండి, మీ ఇష్టం. అది తెలియకుండా మాట్లాడతారు, 100 మాట్లాడుకోండి, ఏం చేయండి. ఈసారి ఎవరిని ఏం మాట్లాడను, బ్లాక్ చేసి వెళ్ళిపోతాను. నెక్స్ట్ కామెంట్ చేసే కూడా ఉండదు మీకు. ఇది అంతే, అంతకుమించి మిమ్మల్ని నా స్థాయి ఎంత అంటే, నా స్థాయి నా దగ్గరకు ఒకసారి నా దగ్గర వచ్చి కూర్చోండి, నా అడ్రస్ కూడా ఇస్తా. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మన అడ్రస్, ఫుల్ అడ్రస్ ఉంది. మీరు నేనేందో చూపిస్తా. నా స్థాయి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అప్పుడు అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఊగిపోతున్న చేసింది. మీరు కట్ ఆఫ్ల గురించి చూపించే ఇంట్రెస్ట్ మీరు చదువు మీద చూపించట్లేదనే ఉద్దేశంతో ఆ ఊగిపోతూ వీడియో చేశాను ఆయన, అంతే. అంతకుమించి ఇంక నేను ఏం చేయలేదు. నెక్స్ట్ టైం అలాంటి వీడియోలు చేయండి. అందుకే ఆ డిప్రెషన్ నుంచి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఇక్కడ, అంతే. అంతకుమించి ఏం లేదు. నా దగ్గర వచ్చి నా అడ్రస్ ఉంది, గుంటకల్, నాది రైల్వే స్టేషన్ దగ్గరే, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అంటే ఎవరైనా చెప్తారు. హ్యాపీగా వచ్చి ఇక్కడ వచ్చి నాతో మాట్లాడండి, లైవ్ కూర్చొని నా దగ్గర నా క్లాస్ వినండి. అప్పుడు మీరు డిసైడ్ చేయండి, నేను నా స్థాయి ఏంది, నేనేంది అనేది మీకు తెలుస్తుంది. ఊకి ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఊగిపోయింది నేను మీకోసమే. ఊకే కట్ ఆఫ్ల మీద ఉండే ఇంట్రెస్ట్ మన చదువు మీద లేదే అనే ఇంట్రెస్ట్తోనే మాట్లాడింది, అంతే. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ టైం అలాంటి వీడియోస్ రావు. మీకు ఎలా చెప్పాలంటే ఇస్తాను, బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు పెట్టేవాళ్ళు ఒకసారి 1-2 సార్లు ఆలోచించండి, ముందు సెర్చ్ చేయండి. ఎవరైనా నా అడ్రస్ కావాలంటున్నారు, ఇక్కడే గుంటకల్ రైల్వే స్టేషను, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, ఆంధ్రా బ్యాంక్ పక్కనే ఉంచండి. హ్యాపీగా వచ్చి నా క్లాస్ లైవ్లో వినండి, నేను ఏందనేది తెలుస్తుంది. ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి, మిగతా వాళ్ళకి నేను ఏం మాట్లాడను. ఓకే, థ్యాంక్ యూ.